ప్రైజ్ ది లార్డ్. సామెతలు 31వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్నా కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినెడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికేంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెపుచ్చును అవిసనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రత్నవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రత్నవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.